ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. అండ్ ప్రివ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వైరల్ అవుతుంది. సో అందుకే ఆ ఆడియోతో ఈ విధంగా ఆడియోకి సింక్ అయ్యే విధంగా ఇలాంటి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని ఈ విధంగా రీల్ వీడియో మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. డిఫరెంట్గా ఆడియోని యూస్ చేసుకొని ఈ విధంగా వీడియోస్ క్రియేట్ చేసుకోండి. అండ్ సేమ్ ఇలాంటి ఎఫెక్ట్స్ మీ వీడియోలో కూడా అప్లై చేసుకోండి. ఫస్ట్గా మీరు ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను అండ్ కనెక్ట్ కూడా చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ CapCut యాప్ని ఓపెన్ చేసుకోవాలి. CapCut యాప్ మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్లో ఇది అవైలబుల్లో ఉండదు కదా, మీకు తెలిసిందే. మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆడియో మీద క్లిక్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ సాంగ్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి మీరు సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది సాంగ్. ఓకే, ఈ విధంగా ఉంటుంది సాంగ్. ఓకే, ఈ విధంగా సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలండి ఇక్కడ. సో ఇంతవరకు తీసుకురావాలి. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వీడియోలో స్ప్లిట్ వేసుకోవాలి. అండ్ స్ప్లిట్ వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఇక్కడ ముందుకు తీసుకెళ్ళి ఈ పొజిషన్ వరకు తీసుకురావాలి. తీసుకొచ్చి ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకోవాలి. అండ్ ఈ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక పార్ట్లో ఇక్కడ సింపుల్గా ఇక్కడ చిన్నగా ఒక 0.4 సెకండ్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకొని అండ్ ఇంకొంచెం ఇక్కడ ఒక 0.3 సెకండ్ వచ్చే విధంగా ఈ విధంగా ఒక పార్ట్ని ఇక్కడ వరకు ఒక పార్ట్ని సపరేట్ చేసుకోవాలి మనం. అండ్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకొని అండ్ ఇక్కడ ఒక పార్ట్ని సెట్ చేసుకోవాలి మనం. అండ్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఎందుకు స్ప్లిట్ చేసుకుంటానో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నేను వీడియో మధ్యలో మిడిల్గా చిన్న పార్ట్గా కట్ చేసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఒక పార్ట్ చిన్నగా 0.4 సెకండ్ అండ్ ఇక్కడ ఒక 0.3 సెకండ్, ఇక్కడ ఒక 0.4, ఇక్కడ ఒక 0.4 ఈ విధంగా. సో అక్కడ మనం ఆ పొజిషన్లో స్మూత్ స్లో మోషన్ అప్లై చేస్తామన్నమాట. సో ఇక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ స్పీడ్ మీద క్లిక్ చేసుకోవాలి, నార్మల్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ దాని స్పీడ్ని 0.2x చేసుకోవాలి. ఇక్కడ మేక్ ఇట్ స్మూతర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బెటర్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే దాని స్పీడ్ అనేది 0.2x స్మూత్గా స్లో మోషన్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి అయిపోయింది ఆల్మోస్ట్ ఇది. ఓకే, సో అయిపోయిన తర్వాత ఇక్కడ ముందుకు తీసుకెళ్ళాలి. సేమ్ ఇక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా దాని స్పీడ్ని కూడా ఇక్కడ నార్మల్ మీద క్లిక్ చేసుకొని 0.2x చేసుకొని ఇక్కడ బెటర్ క్వాలిటీలో దాన్ని స్మూత్గా స్లో మోషన్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇక్కడ స్మూత్గా స్లో మోషన్ అనేది అప్లై అవుతుంది. జస్ట్ ఇక్కడ మనం వెయిట్ చేయాలి. ఓకే, ఎస్, ఇక్కడ స్మూత్ స్లో మోషన్ అనేది అప్లై అయిపోయింది. యాక్చువల్గా మళ్ళీ ఇక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని కూడా స్పీడ్ మీద క్లిక్ చేసుకొని నార్మల్ మీద క్లిక్ చేసుకొని దాని స్పీడ్ని కూడా 0.2x చేసుకొని ఇక్కడ బెటర్ క్వాలిటీలో దాన్ని స్లో మోషన్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇది కూడా స్లో మోషన్ అయిపోతుంది. ఓకే, సో జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే, సో ఇక్కడ స్లో మోషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక లాస్ట్ పార్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని సో యాక్చువల్గా దాన్ని కూడా స్పీడ్ మీద క్లిక్ చేసుకొని అండ్ నార్మల్ మీద క్లిక్ చేసుకొని 0.2x స్పీడ్ చేసి ఇక్కడ బెటర్ క్వాలిటీ మీద క్లిక్ చేసుకొని దాని స్పీడ్ని స్మూత్గా స్లో మోషన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా స్లో మోషన్ అనేది వచ్చేస్తుంది మనకు. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు వీడియో ప్లే చేస్తే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా అనమాట. ఓకే, ఓకే, సో ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ స్టార్టింగ్లో ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ట్రెండింగ్లో ఉంటుంది హాలో బ్లర్ ఎఫెక్ట్. సో ఈ హాలో బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని సో దాని ఇంటెన్సిటీ 100 చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది మనకు ఇంతవరకు మాత్రమే వచ్చే విధంగా చేసుకోవాలి ఇక్కడ, ఇంతవరకు. ఓకే, ఇంతవరకు. ఓకే, సో ఇంతవరకు వచ్చే విధంగా చేసుకోవాలి. దెన్ ఇక్కడ ప్లే చేస్తే మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని స్లో మోషన్ పార్ట్ని ఇక్కడ యానిమేషన్ ఉంటుంది, యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో దానికి ఇన్ యానిమేషన్ వచ్చేసి ఈ యానిమేషన్ ఇచ్చేసారు ఇక్కడ. ఓకే, ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా వస్తుంది అనమాట వీడియో మనకు. సో ఈ విధంగా. అండ్ ఇక్కడ ఈ స్లో మోషన్ పార్ట్ వచ్చిన ప్లేస్లో మనం అక్కడ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ నేను వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటాను.
అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ట్రెండింగ్లో ఉన్నటువంటి స్ప్లిట్ ఫ్లిక్కర్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటారు. అండ్ ఎఫెక్ట్ అనేది మనకు ఇంతవరకు వచ్చే విధంగా చూసుకోవాలి మనం. ఓకే, సో ఈ విధంగా అనమాట టోటల్గా ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఎక్కడైతే స్లో మోషన్ ఉందో అక్కడ వరకు మాత్రమే ఎఫెక్ట్ వచ్చే విధంగా చేసుకుందాం. అండ్ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి మళ్ళీ. అండ్ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా సో మనకి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ బటర్ఫ్లైస్ ఎఫెక్ట్ ఉంది. ఈ బటర్ఫ్లైస్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏదైతే ట్రెండింగ్లో ఉండే ఈ ఎఫెక్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఓకే, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ ఎఫెక్ట్ అనేది మనం ఇంతవరకు తీసుకురావాలి. అండ్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చి ఇంకొక ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ బాడీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సెల్ఫీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ సెల్ఫీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇన్ మై హార్ట్ అని ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు టోటల్గా వీడియో ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది మనకు. ఓకే, ఈ విధంగా మనకు టోటల్గా వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సింపుల్గా మీరు గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.